జూబ్లీహిల్స్ బైపోల్ సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థులను కట్టడి చేస్తూ విక్టరీ జెండా ఎగరేసేందుకు పక్కా ప్రణాళికలతో సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సైలెన్స్ మోడ్లోకి వెళ్లబోతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు. ఇక గడిచే కొద్దీ పొలిటికల్ వాతావరణం గరంగరంగా మారుతోంది. ఓటర్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ శతవిధాలా ట్రై చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును మరింత ఓన్ చేసుకుంటేనే తటస్థ ఓటర్ను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు అమలు చేస్తుంది. కన్ఫ్యూజన్ లో ఉంటే ఓటర్ను సైతం హస్తం గుర్తుకే ఓటు వేసేలా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గల్లీని, ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ని పలకరించేలా ప్లాన్ చేశారు సీఎం రేవంత్. అంతేకాకుండా ప్రతి ఓటర్ పోలింగ్ బూత్ వరకు వచ్చేలా క్యాడర్ పనిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఇక మురికివాడలు, బస్తీలు, కాలనీలపైన ప్రత్యేక దృష్టి పెట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కుల సంఘాలు, అపార్ట్మెంట్, కాలనీ అసోసియేషన్స్ తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకునేలా ప్లానింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో పాటు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కులాల వారీగా ఆయా సామాజిక వర్గాల మంత్రులు, నేతలతో యంత్రాంగం నడిపేలా ప్లాన్ చేశారు. హైదరాబాద్ సిటీలో సెటిలర్స్ ఓటు బ్యాంకు కూడా కీలకమే. అందులోనూ సినీ కార్మికుల దాదాపు 25,000 మందికి ఉన్నారు. దీంతో వీరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టేలా కార్యాచరణ రెడీ చేసి ఇచ్చారట రేవంత్ రెడ్డి. ఇప్పటికే అభినందన సభ వేదికగా సినీ కార్మికుల డిమాండ్స్ పై రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఓట్లు చీలకుండా చేస్తే గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రతి ఓటరుకు వివరించేలా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారంపై అలర్ట్ గా ఉంటూ స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేసింది హస్తం పార్టీ. మరోవైపు ప్రత్యర్థుల ఓటర్స్ ను ప్రలోభాలకు గురిచేసే పద్ధతులను గుర్తించి వాటికి కౌంటర్ చేయాలంటూ డివిజన్ ఇన్ఛార్జీలకు సూచించారట సీఎం రేవంత్ రెడ్డి. బస్తీల్లో, కాలనీల్లో ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తించి వారి మద్దతు కూడగట్టుకునేలా స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు. ఇలా పటిష్టమైన పోల్ మేనేజ్మెంట్, సరికొత్త వ్యూహాలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు కాంగ్రెస్ విజయానికి ఎలా బాటలు వేస్తాయో చూడాలి.